ఏమన్నా అట్లా పెడితే దీని హోల్ ఉంది కదా, దీన్ని కరెక్ట్ కన్సిల్ చేసి వాటర్ రాకుండా కన్సిల్ చేయడం చేసేసి ఎందుకు అది కూడా మీరు ప్రతిదీ డౌట్ ఎందుకు ఇస్తారండి? ఇది ఎక్కడ ఏం చేస్తున్నారు? అరబిందో ఫార్మా నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది, వాటర్ అంతా బయటికి అదంతా ఊర్లో పొలాల పైకి వస్తుందని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం. మా మెంబర్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము. మా రీజనల్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, అలాగే మన జిఎండిఐసి సార్ కూడా ఉన్నారు. అలాగే నిన్న అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చి చూసారు. కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా వెళ్ళి ఒక టీం లాగా వెళ్ళి చూసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని మనకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. సో మేము చూసాము ఇప్పుడు అంతా కూడా. అట్లాగే గణేష్ గౌడ్ ఎవరైతే అక్కడ లోకల్ ఉన్నారో ఆయన కూడా మా ఇండస్ట్రీలో అంతా తిరిగి చూసారు. అట్లాగే లోకల్ మీరు కూడా కొంతమంది పాతిక మిత్రులు కూడా వచ్చారు, మీరు కూడా చూసారు అక్కడ పరిస్థితి ఏంటిదండి. సో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితిని మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ ఇస్తాము. దానిపైన చర్యలు తీసుకుంటారు, తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షం నీళ్ళు అన్నీ బయటికి రాకుండా కొన్ని మనకు అవుట్లెట్స్ చూసాము. టెంపరీగా మొత్తం అవుట్లెట్స్ని కూడా మూసేయమని చెప్పి మనము ఇండస్ట్రీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము. సో వాళ్ళు ఇవాళ ఈవినింగ్ వరకు చూసేసి మనకు కంప్లైంట్స్ ఇస్తారు. దాని మిగతా శాంపుల్స్ కూడా మనం తీసుకున్నాము. కలెక్షన్ ట్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ రెయిన్ వాటర్ అని మనం కంటామినేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఆ వాటర్ శాంపుల్స్ కూడా కొన్ని తీసుకున్నాము. తీసి అనాలిసిస్ అయిన తర్వాత మేము ఎలాంటి రిపోర్ట్ ఇస్తాము. దాని సార్ వాళ్ళ దగ్గర రివ్యూ అవుతుంది. రివ్యూ అయినాక ఆదేశాలు చాలు చేస్తాం. 2016 నుంచి ఇప్పటి వరకు పొల్యూషన్ అరబిందో కంపెనీ మీద పలుమార్లు కిందికి ప్రైమ్ లైన్ ఏడబెట్టినావు అన్న కిందికి పెట్టారు లోగోలు మరి నువ్వు చాలా పెట్టినావు ముఖానికి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పొల్యూషన్ అయినా కూడా పొల్యూషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు తీసుకున్న శాంపుల్స్ బట్టి తెలుస్తుంది. ఏమైంది దాన్ని బట్టి ఇప్పుడు వినయ్ తలకాయ ఎక్కడ మీరు కూడా ఉన్నారు అందరూ ఏమి అవుట్లెట్ తలకాయ సో మనం ఏమి చర్యలు తీసుకోవాలో దాని తగ్గట్టు సార్ గతంలో కూడా శాంపుల్స్ తీసుకొని పోయారు. ఈ ముదిరెడ్డిపల్లి చెరువు నుంచి ప్లస్ అరబిందో కంపెనీ నుంచి తీసుకొని వెళ్ళారు. వాటిపైన ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్? ఆల్రెడీ రివ్యూ అప్పుడు చేసినట్టున్నారు, అది నాకు ఐడియా లేదు. నేషనల్ ట్రిబ్యునల్ ₹1 కోటి ఫైన్ చేసింది కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? దానిపైన ఏం జరిగిందో గతంలో ఇప్పుడు చూసినాము. ఇప్పుడు వాస్తవ పరిస్థితి యాక్షన్ అంటే పొల్యూషన్ది వేరు, ఎన్వైరన్మెంటల్ ఎన్జిటి ఆదేశాలు ఎట్లా ఇచ్చిందో అది మనకు ఐడియా లేదు. సో దాని బేసిస్లో యాక్షన్ తీసుకున్నట్టున్నారు. తీసుకొని తదుపరి చర్యలు ఏమన్నా ఉంటే ఇంకా ఫాలోఅప్ చర్యలు దానికి తీసుకుంటాం. పొల్యూషన్ పైనే కదా ఆదేశాలు ఇస్తే కంపెన్సేషన్ ఇచ్చినట్టున్నారు. దాని కంపెన్సేషన్ కూడా వాళ్ళు పొల్యూషన్ కట్టిండ్రు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ దాదాపుగా ఒక్కొక్కరికి 20-30 లక్షలు వేయడం జరిగింది. దాదాపుగా 2-3 కోట్లు ఈ ఇండస్ట్రీ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అది ఎన్జిటికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తుంది. ఈ ఇష్యూ కూడా ఇంకా ట్రిబ్యునల్ పరిధిలోనే ఉంది, రివ్యూ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనము వెరిఫై చేస్తున్నాము. మనము దానికి మేము వాస్తవ పరిస్థితిని ఇన్ఫార్మ్ చేస్తాము, రిపోర్ట్ దానిపైన చర్యలు చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గణేష్ గౌడ్. ఈ రాజపూర్ మండల్ నాది, రాయపల్లి గ్రామము. ఈ పోలేపల్లి సెజ్ పక్కల పట్టాపొలం ఉంది మాది.
ఆల్రెడీ ఇంతకుముందు సెజ్జులో పొలం పోయింది, అప్పుడే పొలం పోయింది కాబట్టి పక్కలో ఉన్నాం, కొన్ని వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈ పరిశ్రమలు ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళు రెగ్యులర్గా బయటికి కెమికల్ వాటర్ మొత్తం వదలడంతో మొత్తం మా ఈ పొలాలన్నీ మొత్తం పొల్యూటెడ్ అయిపోయినాయి మొత్తము. ఇంకొకటి పశువులను పెంచుకున్నా కూడా పశువులు కూడా చనిపోతున్నాయి, ఇప్పటివరకు చనిపోయినాయి. నేను డైరీ మెయింటైన్ చేసి కూడా అవన్నీ పశువులు చనిపోతే లాస్ట్కి అది కూడా వదులుకోవడం జరిగింది. ఆ పాపం నాకెందుకు అని చెప్పి అది కూడా వదులుకోవడం జరిగింది. 2016కి వెళ్ళి నేను ప్రతిసారి నేను ఈ పొల్యూషన్ బోర్డుకు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నా, కానీ వీళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు చూస్తారు, వీళ్ళు అప్పటి వరకు కామ్గా ఉంటారు, తర్వాత యాజిటీస్గా వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు కంపెనీ వాళ్ళు. అందులో మేజర్గా అరబిందో, యూజియా, యామ్నిల్ ఇవి మా సైడ్ వస్తాయి అన్నట్టు, రాయపల్లి విలేజ్కి వస్తాయి. ఈ అరబిందోలో కూడా మిగతాది మొత్తం ముదిరెడ్డిపల్లి చెరువులకు పోతాయి, పల్లె చెరువులకు పోవడంతో ఆ చేపలు కూడా చనిపోయినాయి. ఇంతకుముందు గతంలో ఉన్న వాళ్ళంతా వచ్చి చూసిరు, చేపలు చనిపోయినాయి. ఆల్రెడీ ఆ ముదిరాజులు కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాత్రం యాజిటీగా అదే చెరువులకు ఈ అరబిందో వాటర్ మొత్తం కెమికల్ వాటర్ అంతా దానిలోకే వదులుతున్నారు మొత్తం క్లియర్గా. అరవింద్ పక్కనే గుండెలతాడ ఈ నీళ్లు కానీ కాలుష్యం ఎక్కువైంది, పొలాలు వండతలేవు, చేనులు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి, పశువులకు నష్టమవుతుంది. మేము అట్టకెళ్ళి ఆ నీళ్ళు మేము నడవాలంటే అప్పటికప్పుడే కాళ్ళు ఏళ్ళు అంతా ఇచ్చుకోపోతాయి. మనం వెనకటికి వేస్ట్ తెలాలంటే ఎట్ అయితే ఆ విధంగా అవుతుంది. ఇక్కడ పరిశ్రమలకు మాకేం పనులు కూడా ఇవ్వలేదప్పుడు పొలాలు మాయపోయినాయి, అన్నీ మాయపోయినాయి. మా పొలాల నష్టం, ఇప్పుడు మిగిలిన పొలాల నష్టము, మా పశువుల నష్టము, మేము కూడా చాలా ఘోరంగానే బతకవలసి వస్తుంది సార్. ఇక్కడ నా పేరు మల్లేష్, మా రాయపల్లి గ్రామము. మాది ఈ వర్షం పడడం వల్ల ఇది మన అరబిందో ఫార్మా కానీ ఎటో కానీ ఒకటి ఈ కంపెనీల నుంచి మొత్తం కింది మనకి మా ఊరు సైడే వచ్చేసిన నీళ్ళన్నీ, దాని నుంచి పంటలు ఏం పండడం లేదు. దాని నీళ్ళ నుంచి కానీ రైతులు కానీ పశువులు కానీ దాన్ని తిరగడం వల్ల రైతుల కాళ్ళు కానీ మొత్తం బొబ్బలు వచ్చినట్లు వచ్చి చర్మం ఏది గాయపడుతుంది. దానికి కారణంగా మేము నీళ్లు తాగాలంటే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకొని పశువులకు కానీ వాటర్ ట్యాంకుల ద్వారా పోపించుకొని తాపిస్తున్నాము. దాని నుంచి మన వాయు కాలుష్యం కానీ గాలి కాలుష్యం నుంచి మన పొగ నుంచి కానీ రాత్రి టైంలో పూరా మన రైలు పొగలాగా వస్తుంటుంది. ఒక్కొక్కసారి సాయంత్రం 7 అయిందంటే అయిపోయాయి, మరీ ఘోరంగా వస్తుంటుంది పొగ. దాని నుంచి చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాము. దాని నుంచి ఈరోజు నిన్న ఎమ్మెల్యే సార్ గారు మనకు ఈ కంప్లీట్ ఇచ్చారు కదా, పొల్యూషన్ బోర్డు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి లోపల చూపించారు. లోపలికి వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. మన లోపల మన హౌజులు ఉన్నాయి కదా, దాంట్లో చూస్తే మొత్తం క్లీన్ ఒక్క చుక్క నీళ్ళు లేవు, మొత్తం ఏం లేవు. ఇంకా దానికి వాళ్ళు ఏదో వచ్చి తూతూ మంత్రంగా వచ్చి మన పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఏందనేది ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకోవట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లం వస్తున్నది. దీనికి ఇంకా ఎవరైనా గట్టిగా చర్యలు తీసుకొని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పక్కన రాయపల్లి విలేజ్, అలాగే ఈ ఇండస్ట్రీల నుంచి అనేక విధాలుగా వాటర్ విడుస్తున్నారు. మాకు చాలా నష్టం జరుగుతుంది. అక్కడ పశువులు నీళ్లు తాగి అవి చనిపోవడం జరుగుతుంది. మేము తాగాలనుకున్నా కానీ బోర్ వాటర్ తాగలేకపోతున్నాము. ఊరికి ఇంటికి వెళ్ళి ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నాము. వరి వేసినా ఎలాంటి పంటలు వేసినా కానీ అవి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. పొల్యూషన్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ వరకు తీసుకెళ్ళాము, అతను కూడా మాకు ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు కూడా పొల్యూషన్ వాళ్ళు వచ్చారు, మేము శాంపిల్స్ తీసుకుంటున్నాము, కలెక్ట్ చేస్తున్నాము, రిజల్ట్ని బట్టి మేము ఏమన్నా అడుగు ముందుకేయాలనుకుంటున్నాము. కానీ వాళ్ళు అదే మాట పదే ఎన్నిసార్లు వచ్చినా కానీ గతంలో కూడా వచ్చారు, ఆయన అదే మాట చెప్తున్నారు, ఇప్పుడు వచ్చినా అదే మాట చెప్తున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి, అక్కడ కూడా అవి అంటిపెట్టడం జరుగుతుంది. దాన్ని పొగ వచ్చి కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ వాటర్ రాకూడదని మేము కంపెనీల వాళ్ళని అడిగినా కానీ ఏం రావట్లేదని చెప్తున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం అవన్నీ ట్యాంకిల్స్ కానీ వచ్చే వాటర్ నాలాలు కానీ అవన్నీ నీట్గా పెడుతున్నారు. కానీ కొద్దిగా వర్షం వచ్చినా కానీ అనేక విధాలు వాటర్ చాలా ఒత్తిడిగా వదులుతున్నారు. దాంట్లో ఒక చిన్న పిల్లలు నడిచినా కానీ కొట్టుకుపోయేటంత వాటర్ని వదులుతున్నారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళని కొద్దిగా మేము రిక్వెస్ట్ చేసి వాటర్ రాకుండా చూడండి సార్ అంటే సరే చెప్తామని చెప్పారు. ఇక వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. శాంపిల్స్ అయితే తీసుకెళ్లారు, దాన్ని బట్టి రిజల్ట్ని బట్టి చెప్తామని చెప్పారు. ఇంతకుముందు సేమ్ ఇలాగే శాంపిల్స్ తీసుకెళ్లారు, కానీ అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, మేము శాంపిల్స్ తీసుకుంటున్నామమ్మా, దీన్ని బట్టి రిజల్ట్ ఏమొస్తుందో దాన్ని బట్టి చర్య తీసుకుంటామన్నారు. అప్పుడు అదే మాట చెప్పారు, ఇప్పుడు అదే మాట చెప్పారు. కానీ ఇంతవరకు అయితే మాకేం ఇంటిమినేషన్ లేదు. వాళ్ళు అదే మాట చెప్తున్నారు, వచ్చినప్పుడల్లా అదే చెప్తున్నారు. రైతులకు మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ పొల్యూషన్ వాళ్ళని కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నాము. నా పేరు హరీష్, నాది మా రాయపల్లి గ్రామం. ఈ కంపెనీల నుంచి మొత్తం వ్యర్థ జలాలను వచ్చి మా పంట పొలాలను ఖరాబ్ అవుతున్నాయి.
ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా దొరకట్లేదు. ఆవులు కానీ ఆ నీళ్ళు తాగినా చనిపోతున్నాయి. మేము ఏం పంట వేసినా పండట్లేదు. దీని గురించి మేము చాలాసార్లు కలెక్టర్ గారికి కానీ పొల్యూషన్ వాళ్ళకి కానీ కంప్లైంట్ చేశాము. వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. మేము ఇదే విషయంగా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము. వాళ్ళు కూడా చూస్తామని చెప్పారు. మాకు దీని నుంచి మాకు ఏదైనా పరిష్కారం కావాలని కోరుతున్నాము. ఈ వాటర్ వచ్చి మాకు పంటలను ఖరాబ్ అవుతున్నాయి. ఈ వాటర్ రాకుండా చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. అలాగే కలెక్టర్ గారు కూడా చెప్తున్నాము. ఈ వాటర్ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కొంచెం దీనిపైన దృష్టి పెట్టాలని కలెక్టర్ గారికి మరియు అదే విధంగా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము. నా పేరు కేశవాచారి, మాది పోలేపల్లి గ్రామం. ఇక్కడ నిన్న జరిగినటువంటి పరిణామాలను చూసుకుంటే నిన్న అనిరుద్ రెడ్డి గారు ఈ పొల్యూషన్ని చూసి, ఈ వాటర్ని చూసి నేను అరబిందో కంపెనీ పైన గతంలో చాలా మార్లు కంప్లైంట్ ఇచ్చినాను. అసెంబ్లీలో కూడా ప్రత్యక్షంగా మాట్లాడినాను. అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కంపెనీలతో వాళ్ళు కుమ్మక్కయ్యారు అని వారు ప్రస్తావించడం జరిగింది. మేము అనిరుద్ రెడ్డి గారిని ఒకటే విన్నవిస్తున్నాం వారికి. అరబిందో కంపెనీ ఒకటే కాదండి, అరబిందోతో పాటు హెట్రో, అదేవిధంగా సైజన్ కానీ, మిగతా శిల్పా మెడికేర్ కానీ, మైలాన్ కానీ ఇవన్నీ కూడా పొల్యూటెడ్ కంపెనీలే సార్. వీటిపైన కూడా మీరు దృష్టి కేంద్రీకరించి అన్ని కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఎందుకంటే ఇక్కడ అరబిందోతో పాటు మిగతా ఇప్పుడైతే ఏవైనా పేర్కొన్నామో ఆ కంపెనీల వ్యర్థాలని కూడా ఇక్కడ అనధికారికంగా డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసుకొని అక్కడికి తరలించి వాటిని నిప్పు పెట్టడం ద్వారా అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ పొగ బారిన పడిన చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థికంగా ఎంతో కోల్పోయినా మా గ్రామం ఇప్పుడు అనారోగ్యంగా కూడా చాలా అవస్థలు పడుతుంది. కాబట్టి మీరు మా పైన దయ ఉంచి ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మడి ఈ ఫార్మాసిస్లో ఉన్నటువంటి అన్ని కంపెనీల మీద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి ఈ పొల్యూషన్ని నియంత్రించాల్సిందిగా మేము ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.